Andhra Pradesh. So state green ga undadamto paatu definitely sustainable, lot of air quality and definitely the best environmental friendly. వాళ్ళు ఇచ్చే వరకు అప్పుడు వెయిట్ చేయాలి, ఇచ్చే సపరేట్ క్రెడిట్ సార్ చెబుతున్నాం. ఇతను చెప్పండి పేమెంట్ ఇవ్వాలి కదా, మాదే కదా వెళ్ళాలి సోషల్ మీడియాకి. జ్యోతి ప్రచురణ కార్యక్రమానికి భాగస్వాములు అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. మనలో ఉన్న అంధకారాన్ని ఓడి విశ్వాసాన్ని చేస్తుంది. మనకి యువ నాయకులు ఎలా ఉన్నారో ఖచ్చితంగా ఈ చక్కటి ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ వారు కూడా చక్కటి అభివృద్ధి పాట పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఎక్స్ట్రీమ్లీ స్పేస్ కోసం 28,000 స్క్వేర్ ఫీట్. సో కార్పొరేట్ స్టైల్లో మేము కే రామ్మోహన్ గారు చైర్మన్ లక్ష్మీ and Jayamma also please స్పీచ్ ప్రారంభించే ముందర ఇక్కడ వస్తుంటే రోడ్ పైన ఒక ఎక్స్కవేటర్ పెట్టారు. నాకు 2019 నుంచి 24 మధ్యన రోజులు గుర్తొచ్చాయి. ఫ్రైడే సాటర్డే వస్తే ఈ బుల్డోజర్ ఎక్స్కవేటర్ ఎవరో ఒకరి ఇంటికి పంపించేవారు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈరోజు అదే బుల్డోజర్ ఎక్స్కవేటర్ని ప్రజాప్రభుత్వ అభివృద్ధి కోసం రోడ్లు వేసేదానికి, ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి, అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది. మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం. అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది. గతంలో కూడా చెప్పాను, 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 20 రోజుల ముందు వచ్చా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనంటే మీకు అర్థం అవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. కానీ 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నా, మీ సమస్యలు తెలుసుకున్నా, ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా. 2024 ఎన్నికలు వచ్చినాయి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. చాలా మంది శ్రేయోభిలాషులు, చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసే అవసరం నీకుందా, నువ్వు గెలుస్తావా, వైకాపోలేమో ధీమాతో ఉన్నారు, 80% లోకేష్ ఓడిస్తాం, చాలా కష్టమైన నియోజకవర్గం, 1980 తర్వాత గెలవని నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరారు. ఆనాడు వాళ్ళకి ఒకటే పొరపాటున నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటమి చెందిన వాడవుతాను, ప్రసక్తి లేదు, ఎక్కడ ఓడిపోయానో అక్కడనే పోటీ చేస్తా, అక్కడనే గెలుస్తానని చెప్తాను నేను.
మీ దగ్గరికి వచ్చా, మిమ్మల్ని అందరినీ కోరా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని కోరా. మీరు 0 కాదు, ఏకంగా 91,000 మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన, ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన, సహచార మంత్రులు కలిసిన, మంగళగిరి పనులంటే కాదు అని చెప్పే నాదుడే లేడు. మంగళగిరి అయిపోతుంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. తరతరాలుగా మనందరం కొన్ని విషయాలు కోరాం. ఇంటి పట్టాలు, 100 పడకల ఆసుపత్రులు, శ్మశానాల అభివృద్ధి, కమ్యూనిటీ భవనాలు, భూగర్భ డ్రైనేజ్, తాగునీరు, ఇట్లా అనేక విషయాలు తరతరాలుగా మనం మిగతా పట్టణాల్లో చూసాం, మిగతా రాష్ట్రాల్లో చూసాం. అది మన మంగళగిరికి సొంతం చేస్తే బాగుంటుందని మీరందరూ కోరారు. మీరు నాకు అంత మెజారిటీ ఇచ్చారు కనుకనే యుద్ధ ప్రాతిపదికంగా వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నేను మీకు పనులు చేయగలుగుతున్నా, సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజధానిలో మంగళగిరి నియోజకవర్గంలో ఈ యొక్క టాటా హిటాచీ మిషన్స్ డీలర్షిప్ ఓపెన్ చేయబడింది. ముఖ్యంగా మన ఐటీ మరి విద్యాశాఖ మరి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇది శుభ పరిణామం. ముఖ్యంగా లక్ష్మీ గ్రూప్ 37 సంవత్సరాల క్రితం హీరో హోండాతో ప్రారంభమై హ్యుండై కార్సు, హోండా కార్లు, అదేవిధంగా టాటా కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, టాటా ప్యాసింజర్స్ కార్స్ కానివ్వండి, కియా కార్స్ కానివ్వండి, అదేవిధంగా మన మంగళగిరిలోనే మరి జేఎల్ఆర్ షోరూమ్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా మనం 4 సంవత్సరాల క్రితం ప్రారంభించుకున్నాం. ఈ యొక్క లక్ష్మీ హ్యుండై గ్రూప్ ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రభుత్వానికి సంబంధం లేకుండా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి ఉన్న వ్యక్తిగా నా వ్యాపారం నేను చేసుకుంటూ పార్టీకి పనిచేస్తూ ఈ సంస్థను కూడా పెంచడం జరిగింది. 8 రాష్ట్రాల్లో మన ఆర్గనైజేషన్ ఉంది. దాదాపు 6,000 మందికి ఇవాళ ఉద్యోగ అవకాశం కల్పించింది లక్ష్మీ గ్రూపు. అదేవిధంగా దాదాపు 1,000 మందికి ఎవరైతే మెకానిక్స్ ఉంటారో వాళ్ళ పిల్లలకి ఫ్రీగా లక్ష్మీ ఫౌండేషన్ పేరుతో ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా చదివించడం జరుగుతుంది. సర్వీస్ లక్ష్మీ గ్రూప్ అనేది ఎప్పుడు కూడా సర్వీస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. సర్వీస్ బాగుంటే కస్టమర్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా హ్యుండై అయితే ఆల్ ఇండియాలో లక్ష్మీ హ్యుండై అనేది నెంబర్ 1 గ్రూపు. అదేవిధంగా అన్ని ప్రోడక్ట్స్ కూడా అదేవిధంగా కస్టమర్ల సహకారంతో సంస్థ మరింత ముందుకు వెళ్తుంది. ఈవేళ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. వారి చేతుల మీదుగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రారంభించబడింది. ఈ టాటా హిటాచీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సందీప్ సింగ్ గారు కూడా వారు ఇక్కడికే వచ్చి వారు కూడా ఈ యొక్క హిటాచీ హిస్టరీ, ప్రపంచంలోనే హిటాచీ అనేది పెద్ద కంపెనీ, ఆ కంపెనీతో టాటా టైప్ అయ్యి ఈ యొక్క మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అవనివ్వండి, మైనింగ్స్ అవనివ్వండి, అన్నిటికీ కూడా ఈ మిషనరీ అంతా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది. కాబట్టి బహుశా ఈ యొక్క టాటా హిటాచీ ఇంత పెద్ద ఫెసిలిటీ కూడా నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇక్కడ మరి మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి వసతులు కల్పించడం జరిగింది. చాలామందికి జీవనోపాధి కూడా ఈ సంస్థ దోహదపడుతుంది. కాబట్టి మీ అందరి సహకారం కూడా కోరుకుంటూ, మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు సందీప్ సింగ్ గారు
congratulate from Tata Hitachi side Mr. Ram Mohan Rao, Mr. Jairam, Bharat Guru and Venkat Guru for creating such a good infrastructure for Tata Hitachi customers here in Andhra Pradesh. This facility, 3S facility, is spread over 25,000 square feet, is dedicated to the customer of Tata Hitachi. Tata Hitachi enjoys leadership in excavators. We are one of the largest manufacturers of excavators in India for the last 60 years. We have factories in Kharagpur, Dharwad. We manufacture machines, equipment from 2 ton to 120 ton. The kind of confidence is reposed by our customers, and that is the confidence which has brought us here in Andhra Pradesh to build this kind of facility, which is created by Lakshmi Group. We are very thankful to them. They enjoy very good reputation in this area because of their service, commitment, and passion towards their customer. Their main asset is their employees. Lakshmi Group employees are totally dedicated. So we are fully supporting our machine in terms of best quality, availability of spare parts, skill level of people in training. They have network across Andhra Pradesh to serve our equipment. Our equipments are serving many applications, whether it is irrigation, road construction, port, granite, urban development. So looking at the future development, what is happening in Andhra Pradesh, especially Amravati capital, the kind of investment this state is attracting, all the areas are getting developed. So we feel this is one of the most important opportunity for us. We are very happy and passionate being here to support our customers. Thank you very much. And we are